మనం ఎప్పుడు ఇండియన్ ఎలక్షన్స్ గురించి, స్టేట్ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఎవరు మంచి మేనిఫెస్టో రిలీజ్ చేసి డెవలప్మెంట్ కోసం ఉపయోగపడే హామీలు ఇస్తారో వారికే మనం ఓటు వేస్తాము. ఈ ఎలక్షన్స్ స్టేట్ లెవెల్లో జరిగితే గనక ఆ పర్టికులర్ స్టేట్ యొక్క గ్రోత్ ఎన్నుకున్న లీడర్ చేసే పనులు బట్టి ఉంటుంది. అదే ఎలక్షన్స్ నేషనల్ వైడ్ గా జరిగితే అప్పుడు ఆ కంట్రీ ఫ్యూచర్ రూలింగ్ పార్టీ లీడర్ అంటే పీఎం చేసే గవర్నెన్స్ బట్టి ఆ కంట్రీ గ్రోత్ డిసైడ్ అవుతుంది. డైరెక్ట్ గా ఏ స్టేట్ గ్రో అవ్వాలి అన్నా లేదా కంట్రీ గ్రో అవ్వాలన్నా ఎలక్షన్స్ లో గెలిచిన పొలిటీషియన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే మనం రెగ్యులర్ గా పాలిటిక్స్ ని ఫాలో అవుతాము. కానీ మీకు ఈ విషయం తెలుసా? కేవలం ఇండియాలో జరిగే ఇంటర్నల్ ఎలక్షన్సే మన ఫ్యూచర్ ని డిసైడ్ చేయవు. వేరే దేశాల ఎలక్షన్ రిజల్ట్స్ కూడా మన దేశం పైన చాలా పెద్ద ఇంపాక్ట్ ని చూపిస్తాయి. ప్రెసెంట్ పవర్ఫుల్ కంట్రీస్ లిస్ట్ లో ఉన్న యుఎస్ఏ, చైనా, రష్యా అండ్ జర్మనీ లాంటి దేశాల్లో జరిగే నాయకులను ఎంచుకునే ప్రక్రియ మన దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఎకనామికల్ గా ఇంపాక్ట్ చేస్తుంది. 2024 లో రీసెంట్ గా యుఎస్ఏ లాంటి ఎకనామికల్లీ పవర్ఫుల్ కంట్రీలో జరిగిన ప్రెసిడెన్సీ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యింది. ఈ ఎలక్షన్ రిజల్ట్స్ లో యుఎస్ఏ ఎక్స్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ మళ్లీ గెలిచారు. అది కూడా మొత్తం యుఎస్ఏ ఓట్స్ లో 51.2% కౌంట్ ని సాధించారు. ఈ విజయం ఒకసారిగా ఇండియన్ స్టాక్ మార్కెట్ ని కూడా ఎఫెక్ట్ చూపింది. ఆల్సో మన దేశాన్ని రాబోయే రోజుల్లో మరిన్ని కేటగిరీస్ లో ఇంపాక్ట్ చూపిస్తుంది. సో డొనాల్డ్ ట్రంప్ విజయం మన దేశానికి మేలు చేస్తుందో లేదా చెడు చేస్తుందో అనేది ఈ వీడియోలో చూద్దాం. బిఫోర్ స్టార్టింగ్ ముందుగా ఈ వీడియో చూస్తున్న అందరికీ ఇది నా స్మాల్ రిక్వెస్ట్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి చాలా టైం అండ్ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఈ ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ చూసి నా ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్ లో న్యూ వీడియో సజెషన్స్ ఇవ్వండి. ఇలా చేస్తే నాలాంటి న్యూ క్రియేటర్స్ కి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. So let's get into video. This is Andeep. I welcome you to this channel Andeep Answers and let's get started. యుఎస్ఏ ఎలక్షన్ రిజల్ట్స్ డైరెక్ట్ గా ఇండియాని ఎఫెక్ట్ చేయకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్ గా డాలర్ కి ఉన్న ఈక్వివాలెంట్ వాల్యూ చేంజ్ అయ్యే కొద్దీ ఇండియన్ ఎకనామీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ముందు అసలు ఇంటర్నేషనల్ మార్కెట్ లో డాలర్ కరెన్సీకి ఉన్న వాల్యూ ఏంటో మనం తెలుసుకోవాలి. యుఎస్ఏ యొక్క కరెన్సీ ప్రపంచంలోనే మోస్ట్ స్టేబుల్ కరెన్సీస్ లో ఒకటి. మేజర్ కంట్రీస్ అన్ని డాలర్ ఎక్స్చేంజెస్ రూపంలోనే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసుకుంటాయి. ఆఖరికి ఇండియా అయినా ఇలాగే చూస్తుంది. యుఎస్ఏకి ఉన్న వన్ ఆఫ్ ద సూపర్ పవర్ కూడా ఇదే. ఈ విధంగా యుఎస్ఏ యొక్క ప్రెసిడెంట్ డాలర్ ని యూజ్ చేసుకుని వేరే దేశాల పైన శాంక్షన్స్, ఫైన్స్ విధిస్తారు. ఇంతేకాదు ఇంటర్నేషనల్ గా జరిగే ట్రేడ్స్ లో 90% ట్రాన్సాక్షన్స్ డాలర్ ఎక్స్చేంజెస్ రూపంలోనే జరుగుతాయి. సింపుల్ గా చెప్పాలి అంటే ప్రతి ఒక్క వస్తువుకి డాలర్స్ కరెన్సీ పరంగా ఒక వాల్యూ అంటూ ఉంటుంది. ఆల్సో ఇండియాలో ఉన్న అన్ని సెక్టార్స్ లో కూడా మనీ ఫ్లో రావాలి అన్నా మేజర్ రోల్ యుఎస్ఏ డాలర్స్ దే. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అన్నా అది యుఎస్ఏ కరెన్సీ ద్వారానే జరుగుతుంది. ఈ కరెన్సీ కంట్రోలింగ్ పవర్ ని యుఎస్ఏ వాళ్ళకి నచ్చని కంట్రీస్ పైన ఫైన్స్ రూపంలో లేదా ఎకనామిక్ శాంక్షన్స్ రూపంలో తన పవర్ ని మిస్యూజ్ చేసుకుంటుంది. ఫ్యూచర్ లో ఇండియా యుఎస్ఏతో పాటు రిలేషన్స్ మంచిగా మెయింటైన్ చేయకపోయినా అమెరికా ఇదే పని చేసే ప్రమాదం ఉంటుంది. ఈ శాంక్షన్స్ పడితే ఏ కంట్రీ ఎకనామీ అయినా దెబ్బతింటుంది. ప్రజలు డైలీ ప్రొడక్ట్స్ ని కొనడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. కానీ ప్రెసెంట్ ట్రంప్ గెలవడం అనేది ఇండియాకి ఫేవరబుల్ అవుట్కమ్ గా అవుతుంది. ఎందుకంటే ప్రెసెంట్ పీఎం అయిన నరేంద్ర మోడీ గారికి యుఎస్ఏ న్యూ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ కి మధ్య ఫ్రెండ్షిప్ మంచిగానే ఉన్నాయి. కానీ ఇంకో పక్క ఇండియా ఎప్పటి నుండో రష్యాతో మంచి డిప్లొమాటిక్ రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తుంది. ఈ కారణం వల్ల యుఎస్ఏ ఎప్పుడు మనల్ని తన ట్రూ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేయదు. ఫ్యూచర్ లో యుఎస్ఏతో మన రిలేషన్స్ మంచిగా లేకపోతే అప్పుడు యుఎస్ఏ కూడా కోల్డ్ వార్స్ అప్పుడు, బార్డర్ డిస్ప్యూట్స్ అప్పుడు మేజర్ గా ఇండియాకి బదులు పాకిస్తాన్ కే సపోర్ట్ చేసే ప్రమాదం ఉంటుంది. అది ఇండియాకి చాలా పెద్ద ప్రాబ్లం గా అవుతుంది. ఈ పాసిబుల్ అవుట్కమ్స్ అన్ని ఆ కంట్రీ ప్రెసిడెంట్ ఇచ్చే హామీలు బట్టి, గవర్నెన్స్ బట్టి ఉంటుంది. సో ఇప్పుడు చెప్పబోయే మేజర్ ఎఫెక్ట్స్ అన్ని ట్రంప్ ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన హామీలు, స్టేట్మెంట్స్ ఆధారంగానే వచ్చే పాసిబుల్ రిజల్ట్స్. నెంబర్ 1, జియోపాలిటిక్ రిలేషన్స్. జియోపాలిటిక్స్ పరంగా ఇండియాకి యుఎస్ఏకి ఉన్న కామన్ ఎనిమీ చైనా. అంటే చైనా మీద ఎకనామికల్ శాంక్షన్స్ కానీ పడితే అప్పుడు ఒక పక్క ఇండియా, ఇంకో పక్క మేజర్ గా యుఎస్ఏ లాభపడుతుంది. ఎందుకంటే చైనా ఇప్పటికే వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఎకనామీ ఉన్న కంట్రీ. అందుకే ట్రంప్ తన రూలింగ్ పీరియడ్ లో చైనా ఎక్స్పోర్ట్స్ మీద 200% దాకా ట్రాఫిక్స్ పెంచాడు. అంటే ట్యాక్స్ డ్యూటీస్ ని 200% పెంచడం వల్ల ఎక్స్పోర్ట్స్ చేయడంలో చైనా వెనకడుగు వేస్తుంది. ఇదే టైంలో మన ఇండియా ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ని లార్జ్ క్వాంటిటీలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇలాగా చైనాని తన గుప్పిట్లో ఉంచుకోవడానికి యుఎస్ఏ ట్యాక్స్ డ్యూటీస్ ని, రెస్ట్రిక్షన్స్ ని పెంచింది. కానీ ఈ ట్రాఫిక్స్ రూల్ ఇండియా మీద కూడా వర్తిస్తుంది. ఈ రూల్ ఇండియాలో ఉన్న కొన్ని సెక్టార్స్ లైక్ ఐటీ, టెక్స్టైల్స్, ఫార్మాలోనే ఎక్కువగా వర్తిస్తాయి. ఎలా చూసినా చైనా ఫేస్ చేసే లాసెస్ కన్నా ఇండియా చాలా తక్కువ లాసెస్ ని ఫేస్ చేస్తుంది. నెంబర్ 2, ఎకనామిక్ టైస్ విత్ యుఎస్ఏ. డొనాల్డ్ ట్రంప్ తన ఎలక్షన్ ప్రచారం సమయంలో యుఎస్ఏ ఎకనామీ గ్రోత్ చేయడానికి న్యూ ట్యాక్స్ పాలసీని ప్రపోజ్ చేశారు.
ఈ న్యూ ట్యాక్స్ పాలసీ యుఎస్ఏలో ఉండే కంపెనీస్ కి బిజినెస్ కి చాలా బెనిఫిట్ చేస్తాయి. ట్రంప్ చెప్పిన దాని ప్రకారం కార్పొరేట్ ట్యాక్స్, ఎస్టేట్ ట్యాక్స్, కార్ లోన్ ట్యాక్స్ అండ్ స్టేట్ అండ్ లోకల్ ట్యాక్స్ డిడక్షన్స్ సిగ్నిఫికెంట్ గా యుఎస్ఏలో ఉండే సిటిజన్స్ కి చాలా బెనిఫిట్ చేస్తాయి. ఈ ట్యాక్స్ పాలసీ సక్సెస్ అయితే మాత్రం యుఎస్ఏలో బిజినెస్ మార్కెట్ పెరుగుతుంది. అప్పుడు ఇండియాలో కూడా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో పెరుగుతుంది. స్పెషల్ గా ఐటీ సెక్టర్, ఫార్మా అండ్ ఎలక్ట్రానిక్స్ లో మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఈ విధంగా ఇండియా కూడా యుఎస్ఏలో రాబోయే న్యూ ట్యాక్స్ పాలసీ ద్వారా చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెంబర్ 3, స్టాక్ మార్కెట్. ట్రంప్ ఎలక్షన్స్ లో గెలిచిన వెంటనే ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఒక్కసారిగా బూమ్ కనిపించింది. అంటే స్టాక్ మార్కెట్ లో కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బిఎస్ఈ అండ్ నిఫ్టీ పాయింట్స్ అండ్ వాల్యూస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇందాక చెప్పినట్టు బిజినెస్ మీద ట్యాక్సెస్ కట్ చేయడం ఇండియన్ ఎక్స్పర్ట్స్ కి చాలా బెనిఫిట్ చేస్తాయి. ఈ ట్యాక్స్ రిడక్షన్ ద్వారా డాలర్ వాల్యూ స్ట్రాంగ్ అవుతుంది. ఆ స్ట్రాంగ్ అయిన డాలర్ వల్ల ఇండియన్ రూపీ వాల్యూ తగ్గొచ్చు. అప్పుడు ఇండియా నుండి యుఎస్ఏ కి ఇంపోర్ట్స్ చేసే వాళ్ళందరికీ మేజర్ లాస్ క్రియేట్ అవుతుంది. కానీ డిఫరెంట్ సెక్టర్స్ బట్టి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి లాభము నష్టము వస్తుంది. తెలివిగా మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తే ఫ్యూచర్ లో ఎక్కువ శాతం ఇన్వెస్టర్స్ యుఎస్ఏలో రాబోయే బిజినెస్ గ్రోత్ కి చాలా లాభపడతారు అని అర్థమవుతుంది. నెంబర్ 4, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. డొనాల్డ్ ట్రంప్ యుఎస్ఏలో ఉన్న మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నిటిని వాళ్ళ ఫ్యాక్టరీస్ ని చైనాలో మాత్రం ఓపెన్ చేయడానికి ఒప్పుకోడు. ఎందుకంటే చైనాని ఎకనామికల్ గా సప్రెస్ చేయడం కూడా డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ లో ఒక భాగం. కానీ యుఎస్ఏలోని మేజర్ కంపెనీస్ అన్ని తమ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ని పెంచడానికి చైనా కంటే బెటర్ కంట్రీని చూస్తాయి. ఈ ఆపర్చునిటీ ఇండియాని తిరుగులేని కంట్రీగా చేయగలదు. ఇందుకు ట్రంప్ కూడా ఇండియాకి ఫేవరబుల్ గా ఉండడం మంచి విషయం. రాబోయే 2 to 3 ఇయర్స్ లో యాపిల్ లాగా డిఫరెంట్ యుఎస్ఏ బేస్డ్ ఎంఎన్సీ మన ఇండియాలో బల్క్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాయి. అలా జరిగితే గనక ఇండియా వరల్డ్ లోనే లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా అవుతుంది. ఇంకా వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన కంపెనీస్ ఇండియాని చైనాకి ఆల్టర్నేటివ్ కంట్రీగా భావిస్తాయి. ఇలా జరిగితే ఎవరు ఊహించిన విధంగా ఇండియాలో జాబ్ అండ్ ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇది మనందరికీ చాలా బెనిఫిట్ చేసే అవుట్కమ్స్ లో ఒకటి. నెంబర్ 5, ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఇన్ యుఎస్ఏ. ట్రంప్ విన్నింగ్ చాలా మంది ఇండియన్ అమెరికన్స్ కి బ్యాడ్ న్యూస్ కాబోతుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ 2017 నుండే అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ మీద స్ట్రిక్ట్ పాలసీస్ ని తెస్తున్నారు. యుఎస్ఏలోకి ఎంటర్ అవుతున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఆపడానికి డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ ఫ్యూచర్ లో కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని తేవచ్చు. ఈ ఇమిగ్రేషన్ పాలసీస్ అమెరికాలో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ ని, బిజినెస్ పీపుల్ ని, ఇండియన్ అమెరికన్ ఫ్యామిలీస్ ని చాలా ఇబ్బంది పడతాయి. ఈ ప్రాసెస్ యుఎస్ఏ హిస్టరీలోనే లార్జెస్ట్ డిపోర్టేషన్ ఆపరేషన్ గా అవబోతుంది. ప్రెసెంట్ యుఎస్ఏలో ఉన్న ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ పాపులేషన్ 54 lakhs కి మించి ఉంది. వీళ్ళు అమెరికన్ ఎకనామీలో మేజర్ పార్ట్. ఈ విషయం స్వయంగా డొనాల్డ్ ట్రంపే ఒక మీటింగ్ లో మెన్షన్ చేశారు. ఒకేసారి 54 lakh ఇండియన్ అమెరికన్స్ ని యుఎస్ఏ నుండి పంపితే డైరెక్ట్ గా యుఎస్ఏ ఎకనామీయే దెబ్బతింటుంది. ఇది యుఎస్ఏకి చాలా పెద్ద ప్రాబ్లం గా అవుతుంది. అందువల్ల డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ డికెట్స్ నుండి ఉంటున్న ఇమిగ్రెంట్స్ మీద ఎక్కువ హార్ష్ గా ఉండకపోవచ్చు. కానీ అదే ఇల్లీగల్ గా అమెరికాలో నివసిస్తున్న ఇండియన్స్ కి ఈ డిపోర్టేషన్ ఆపరేషన్ ఒక పీడకల్లా మారిపోతుంది. అలాంటి వాళ్ళకి మాత్రం ఫ్యూచర్ లో యుఎస్ఏలో ఉండటానికి అనుమతి ఉండదు. ఈ డిపోర్టేషన్ పాలసీ ఫ్యూచర్ లో ఇంకా ఎంతలా ఎఫెక్ట్ చేస్తుందో చూడాలి. నెంబర్ 6, డిఫెన్స్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పటి నుండి రష్యాతో గానీ చైనాతో గానీ మంచి డిప్లొమాటిక్ రిలేషన్స్ ని మెయింటైన్ చేయట్లేదు. ఎందుకంటే యుఎస్ఏ మేజర్ ఎనిమీస్ కూడా ఈ 2 దేశాలే. కానీ చైనాకి యుఎస్ఏకి ఉన్న రిలేషన్స్ రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. మన ఇండియాకి చైనాకి మధ్య రిలేషన్స్ కూడా రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఈ సిచ్యువేషన్ యుఎస్ఏకి ఇండియాకి మధ్య డిఫెన్స్ టైస్ ని బాగా స్ట్రెంథెన్ చేస్తాయి. అలాగే ఇండియా యుఎస్ఏ నుండి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఎక్స్పోర్ట్స్ ని టెక్నాలజీ ఎక్స్చేంజెస్ కూడా చేస్తుంది. ఈ ఇంపోర్ట్స్ మనకి చైనా, పాకిస్తాన్ మీద పై చైన్ ఇస్తుంది. ఫ్యూచర్ లో యుఎస్ఏ ఇండియా రిలేషన్స్ పెరిగే కొద్దీ చాలా పెద్ద డిఫెన్స్ డీల్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. అలా జరిగితే చైనా ఒక పక్క యుఎస్ఏతో ఇంకో పక్క ఇండియాతో చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ట్రంప్ ప్రెసిడెన్సీ ఇండియాకి చాలా విధాలుగా బెనిఫిట్ చేస్తుంది. అలాగే ప్రాబ్లమ్స్ ని కూడా తెచ్చిపెడుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు Andeep Answers. So this is Andeep signing off. Thank you.